గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు రాజ్ న్యూస్. నేను దీపిక. డీటెయిల్స్ చూద్దాం. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ వైసీపీ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా కేంద్రాల్లో ర్యాలీలు చేపడుతోంది. ర్యాలీ తర్వాత అన్ని జిల్లా కేంద్రాల నుంచి ప్రత్యేక వాహనాల్లో తాడేపల్లి కేంద్ర కార్యాలయానికి 1,00,00,000 సంతకాల ప్రతులను పంపిస్తారు. వాటిని ఈ నెల 18న గవర్నర్కి అందజేస్తారు. ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరణను నిలిపివేయాలని వైసీపీ అధినేత జగన్ గవర్నర్ని కోరనున్నారు. రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వం మెడికల్ కాలేజీలను పీపీపీలో అభివృద్ధి చేయాలని నిర్ణయం తీసుకోగా ఈ చర్య పూర్తిగా మెడికల్ కాలేజీలను ప్రైవేట్ పరం చేయడమని మండిపడుతున్నారు వైసీపీ నేతలు. ఇదే అంశానికి సంబంధించి మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి రమేష్ అందిస్తారు. రమేష్, మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ వైసీపీ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా కేంద్రాల్లో ర్యాలీలు చేపడుతోంది. దానికి సంబంధించి డీటెయిల్స్ ఏంటి? దీపిక, ఈ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా కేంద్రాల్లో కూడా మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా సేకరించినటువంటి సంతకాలు ఏవైతే ఉన్నాయో ఆ సంతకాలతో ర్యాలీ చేపట్టాలని నిర్ణయించింది. మరి కాసేపట్లో ఈ ర్యాలీలు ప్రారంభం కాబోతున్నాయి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న సమయంలో రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వం కొత్తగా 17 మెడికల్ కాలేజీల నిర్మాణాన్ని చేపట్టింది. అందులో 5 మెడికల్ కాలేజీల నిర్మాణం పూర్తి కూడా అయిపోయింది. మిగిలినటువంటి కాలేజీలు వివిధ దశల్లో నిర్మాణాల్లో ఉన్నాయి. అయితే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ మిగిలినటువంటి మెడికల్ కాలేజీలు ఏవైతే ఉన్నాయో వీటిని పీపీపీ మోడల్లో డెవలప్ చేయాలని నిర్ణయించింది. అయితే ఈ నిర్ణయాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఉంది. మెడికల్ కళాశాలను ప్రైవేట్ పరం చేయడం ద్వారా భారీ ఎత్తున ప్రభుత్వం అవినీతికి పాల్పడుతుందంటూ వైసీపీ ఆరోపిస్తుంది. అంతేకాకుండా ఈ ప్రభుత్వ మెడికల్ కళాశాలలు ఏవైతే ఉన్నాయో వాటిని ప్రభుత్వ ఆధీనంలోనే ఉండేలాగా ప్రభుత్వమే వాటిని నిర్మించాలంటూ డిమాండ్ చేస్తూ రాష్ట్ర వ్యాప్తంగా అనేక రూపాల్లో ఉద్యమాలు చేపట్టింది. అందులో భాగంగానే 1,00,00,000 సంతకాల సేకరణ కూడా చేపట్టడం జరిగింది. మొత్తం 175 నియోజకవర్గాల్లో ఇప్పటికే ఈ సంతకాల సేకరణ పూర్తయింది. అన్ని జిల్లా కేంద్రాల్లో కూడా ఈ సంతకాలతో ర్యాలీ చేస్తారు. ఆ ర్యాలీ వాహనాలను వైఎస్ఆర్సీపీ నేతలు జెండా ఊపి ప్రారంభిస్తారు. అక్కడ నుంచి వాహనాలన్నీ కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వాహనాలన్నీ కూడా తాడేపల్లిని పార్టీ కేంద్ర కార్యాలయానికి చేరుకుంటాయి. ఆ తర్వాత ఈ నెల 18వ తేదీన వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డితో పాటు ఆ పార్టీ నేతలందరూ కూడా సాయంత్రం 4 గంటలకు గవర్నర్ ను కలుస్తారు. ఈ ప్రైవేట్ మెడికల్ కళాశాలలకు ప్రైవేటు పరం చేయడాన్ని వ్యతిరేకిస్తూ ఏదైతే వైసీపీ 1,00,00,000 సంతకాలను సేకరించిందో ఆ సంతకాలను గవర్నర్ కూడా సమర్పించబోతూ ఉన్నారు. అందులో భాగంగానే ఈ రోజు పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా ర్యాలీలు నిర్వహించబోతుంది. ఇక ర్యాలీల సందర్భంగా కొన్ని చోట్ల పోలీసులు వైసీపీ నేతలకు అనుమతించడం లేదని కూడా వార్తలు వస్తున్నటువంటి నేపథ్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ అంశంపైన కూడా దృష్టి సారించింది. ఇప్పటికే డీజీపీకి వైసీపీ నేతలు లేఖ కూడా రాశారు. వైసీపీకి చేపట్టినటువంటి ర్యాలీలకు కానీ ఆ తర్వాత వచ్చినటువంటి వాహనాలకు కూడా అనుమతించాలి, ఆ దిశగా జిల్లా ఎస్పీలకు ఆదేశాలు ఇవ్వాలంటూ ఇప్పటికే వైసీపీ ఒక లేఖ కూడా డీజీపీకి రాసింది. మొత్తంగా 1,00,00,000 సంతకాల సేకరణ ద్వారా ఈ ప్రభుత్వ మెడికల్ కళాశాలను ప్రైవేట్ పరం చేయడాన్ని ఏదైతే ప్రభుత్వం నిర్ణయించిందో ఆ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలనే ఉద్దేశంతో ఒత్తిడి చేసే కార్యక్రమం అయితే చేస్తూ ఉంది. రైట్ రమేష్, థ్యాంక్ యూ.